దీపావళి సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. నూతనంగా సిలబస్ లో చేర్చిన ఇండియన్ సొసైటీ, సైన్స్ అండ్ టెక్నాలజీతో కూడిన ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫుల్ కోర్స్ ₹699 మాత్రమే. గ్రామ సచివాలయం, వార్డ్ సచివాలయం కేటగిరీ 1 జేఎల్ ఫుల్ కోర్స్ ₹699 మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి నవంబర్ 16 వరకు మాత్రమే. ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, జాబ్ సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల ఐఐటీస్ రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్నాయి. సో ఈరోజు కూడా 2 ఐఐటీలకి సంబంధించిన అంశాలు మనం ఫస్ట్ టాపిక్స్గా డిస్కస్ చేద్దాము. తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. అలాంటి అంశాలు గనక పరిశీలిస్తే వార్తలు నిలిచిన సూచీలు, నివేదికలు, ర్యాంకింగ్స్, వార్తలు నిలిచిన విన్యాసాలు, రక్షణ రంగానికి సంబంధించిన సమాచారము, ఐఐటీస్, వార్తలు నిలిచిన ప్రాంతాలు, జిఏ ట్యాగ్స్ సంబంధిత అంశాలు, యునెస్కో సంబంధిత అంశాలు, ఇలాంటివి రెగ్యులర్గా మనకు వార్తాపత్రికల్లో కనబడతా ఉంటాయి. సో ఈరోజు ఐఐటీలో ఒక ఐఐటి మద్రాస్, వెరీ 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 ఇంపార్టెంట్. ఐఐటి మద్రాస్ రానున్న పోటీ పరీక్షల్లో ఐఐటి మద్రాస్కి సంబంధించిన ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రం ఉండదు. అత్యధిక సార్లు ఐఐటీస్లో ఈ మద్రాస్ ఐఐటి వారు వార్తల్లోకి వస్తున్నారు. ఇప్పటి వరకు భారతదేశానికి పరిమితమైన ఐఐటీస్ ప్రస్తుతం విశ్వవ్యాప్తం అవుతున్నాయి. ఐఐటి మద్రాస్ వారు ఒక క్యాంపస్ని రీసెంట్గా టాంజానియా దేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. దానిని లాస్ట్ ఒక 4 days బ్యాక్ ఆవిష్కరించడం కూడా జరిగింది. ప్రీతి అగలేం గారు ప్రస్తుతం ఆ ఐఐటికి హెడ్గా ఉన్నారు, డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. సో అలా భారతదేశం నుండి ఐఐటీలు వివిధ దేశాలలో ఏర్పాటు అనే అంశాన్ని కూడా చూస్తున్నాం. సో అందులో ఐఐటి మద్రాస్ కీలక పాత్ర పోషించింది. సో ఈరోజు ఈ ఐఐటి మద్రాస్ యొక్క శాస్త్రవేత్తలు ఒక యాప్ని డెవలప్ చేశారు. సో ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి వివిధ సమాచారాన్ని తెలుసుకోవాలి, ఎఫిషియెంట్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవాలని చెప్పేసి. సో ఇక్కడ చూడండి, ఆ యాప్ పేరు ఏంటంటే ఆప్ట్ రూట్. ఎగ్జామినేషన్లో డైరెక్ట్ దీనిపైన క్వశ్చన్ అడుగుతారు. ఇటీవల ఆప్ట్ రూట్ పేరుతో ఏఐఐటి వారు ఒక ప్రత్యేకమైన యాప్ని తయారు చేశారు అంటారు. సో ఐఐటి మద్రాస్ దీని యొక్క ఉద్దేశం ఏంటి? టు ఫెసిలిటేట్ ఈజియర్ అండ్ ఎఫిషియంట్, సులభతరమైన మరియు ఖచ్చితమైన ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉంటుందో రవాణాకి సంబంధించి గూడ్స్ అండ్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, 2 నగరాలు లేదా భారతదేశంలోని ఇతర నగరాల మధ్య సులభతరంగా ట్రాన్స్పోర్టేషన్ని ఎంకరేజ్ చేసే, సులభతరంగా ట్రాన్స్పోర్టేషన్ని అవకాశాన్ని కల్పించే ఒక యాప్ పేరేంటి? ఆప్ట్ రూట్. ఎగ్జామినేషన్లో డైరెక్ట్ అడుగుతారు. ఆప్ట్ రూట్ అనే ఒక యాప్ని ఏఐఐటి వారు తీసుకొచ్చారు. అంతే, ఇక ట్రాన్స్పోర్టేషన్కి ఇది ఫెసిలిటేట్ చేస్తుందని, ట్రాన్స్పోర్టేషన్ కోసం మరింత సులభతరమైన పద్ధతుల్లో భాగంగా సమాచారాన్ని తెలుసుకోవచ్చు, ట్రాక్ చేసుకోవచ్చు అని ఇవన్నీ అడిగారు. డైరెక్ట్గా ఆప్ట్ రూట్ యాప్. ఎవరు? ఐఐటి మద్రాస్. దట్స్ ఎనఫ్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఐటి కాన్పూర్ ఈరోజు మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఈరోజు మరొకసారి నేను ఎందుకంటున్నానంటే లాస్ట్ ఒక 3-4 టైమ్స్ ఈ నెలలోనే మనం ఐఐటి కాన్పూర్ గురించి డిస్కస్ చేసాం. ఢిల్లీలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యకి పరిష్కారాన్ని వెతికే దిశగా ఐఐటి కాన్పూర్ వారు కృత్రిమ వర్షాన్ని కూడా సృష్టించబోతున్నారు. నిన్నటి క్లాస్లో కృత్రిమ వర్షం అంటే ఏంటి, దాన్ని ఎలా సృష్టిస్తారు, క్రిస్టల్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఇవన్నీ కూడా మనం చూస్తాం నిన్నటి క్లాస్లో కూడా. ఈరోజు ఐఐటి కాన్పూర్తో ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. సో ఏ సంస్థలు మరియు ఐఐటి మధ్య ఒప్పందం, ఉద్దేశం ఏంటి, సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఐఐటి కాన్పూర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాన్పూర్ ఎక్కడుంది, ఏ రాష్ట్రంలో ఉంది?
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఏ సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్, నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూషన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ అండ్ హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. దాంతోపాటు దసౌ సంస్థ అని ఉంటాం కదా, తరచూ కూడా మనము ముఖ్యంగా రఫేల్ యుద్ధ విమానం అప్పుడప్పుడు మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. దసౌ ఎయిర్క్రాఫ్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండ్ దసౌ ఎయిర్క్రాఫ్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఐఐఎస్, ఐఐటి, ఈ 4 సంస్థల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ ఏదైతే ఉంటుందో ఆ సంస్థకి ఐఐటి టెక్నాలజీ పరంగా నైపుణ్యాన్ని అందజేస్తుంది. రానున్న 5 సంవత్సరాల పాటు కూడా ఈ ఒప్పందం అనేది అమల్లో ఉండబోతోంది. ముఖ్యంగా భారతదేశంలోని యువత ఎవరైతే ఉంటారో యూత్కి వివిధ రంగాల్లో నైపుణ్యాన్ని కలుగజేయడమే ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం. అందుకే చూడండి, సో ముఖ్యంగా ఏరోనాటిక్స్ సంబంధించిన నైపుణ్యం వస్తుంది, దాంతోపాటు రక్షణ రంగానికి సంబంధించి అటువంటి స్కిల్స్. సో చూడండి, సో ప్రిపేర్ లోకల్ యూత్ ఫర్ ద ఏరోస్పేస్ రంగానికి సంబంధించి అండ్ డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి పర్టికులర్ టు సపోర్ట్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఇన్ ఉత్తరప్రదేశ్లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్కి ప్రత్యేకంగా యువత యొక్క నైపుణ్యాన్ని తీసుకోవడం. అందులో భాగంగా ఈ సంస్థల మధ్య ఒప్పందం. ఏరోస్పేస్ రంగము, డిఫెన్స్ సెక్టార్లో యూత్ని, స్థానికంగా ఉంటున్న యూత్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా నైపుణ్యాన్ని కలుగజేయడం ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం. దట్స్ ఎనఫ్. సో ఐఐటికి సంబంధించిన అంశం. అండ్ నెక్స్ట్, భారతదేశంలోని మొట్టమొదటి అనే అంశంతో బెంగళూరు బేస్డ్ సంస్థ ఒకటి వార్తల్లోకి వచ్చింది. భారతదేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో. సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, మినిస్ట్రీ ఆఫ్, మనం ఏమంటాము, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అంటాము. సో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక సంస్థ డీజీసీఏ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సో మినిస్ట్రీ ఆఫ్ ఏవియేషన్ అంటాం. సో ఈ సివిల్ ఏవియేషన్ వారి అనుమతి లేకుండా భారతదేశంలోని ఒక్క అన్మ్యాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ కానివ్వండి, ఒక్క విమానం కానివ్వండి గాల్లో ఎగరదు. సో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లేదా డీజీసీఏ అంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పరిధిలో పనిచేస్తున్న డీజీసీఏ శాఖ నుండి ఆమోద ముద్ర పొందిన, అప్రూవల్ పొందిన భారతదేశంలోనే మొట్టమొదటి కంపెనీగా ఏ సంస్థ అంటే ఫ్లయింగ్ వెజ్. ఏ విషయంలో మొట్టమొదటి కంపెనీగా అంటే అన్మ్యాన్డ్ ఎయిర్ సిస్టమ్. వీళ్ళు ఫ్లయింగ్ విజ్ అనే ఒక సంస్థ వారు, బెంగళూరు బేస్డ్ సంస్థ వారు FWDA-10 అనే ఒక డ్రోన్ని తయారు చేశారు. ఆ డ్రోన్కి అనుమతులు ఇవ్వడం జరిగింది డీజీసీఏ. అలా డ్రోన్కి అనుమతులు ఇవ్వడం ద్వారా ఈ సంస్థ భారతదేశంలో మొట్టమొదటిసారి డ్రోన్ రూల్స్ 2021లోని రూల్ 8 అండ్ రూల్ 9 ఆధారంగా ఆమోద ముద్ర పొందిన మొట్టమొదటి సంస్థగా వార్తలోకి వచ్చింది. ఫ్రమ్ ప్యాట్రోలింగ్ ప్రైమ్ మినిస్టర్స్ హౌస్, స్ప్రేయింగ్ క్రాప్స్, మల్టిపుల్ యూజెస్ ఫర్ దీస్ డ్రోన్స్, అన్ని రకాలుగా ఈ డ్రోన్స్ అనేవి ఉద్దేశించబడినవి. అలా అన్మ్యాన్డ్ ఎయిర్ సిస్టమ్స్ ఈరోజు వార్తల్లోకి వచ్చినాయి. అండ్ నెక్స్ట్, ఒక కొత్త రకమైన వాస్ప్, ఏమంటాం, ఈగ జాతి వార్తల్లోకి వచ్చింది. ఇటువంటి స్పీసీస్ వార్తల్లోకి వచ్చినాయి అంటే దాన్ని ఎక్కడ కనుగొనడం జరిగింది, దాని యొక్క ప్రత్యేకత ఏంటి, సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటారు. సో న్యూ స్పీసీస్ ఆఫ్ వాస్ప్ డిస్కవర్డ్ ఇన్ కేరళలో కనుగొనడం జరిగింది. న్యూ స్పీసీస్ ఆఫ్ వాస్ప్ నేమ్డ్ ఆఫ్టర్ ధృతి బెనర్జీ ప్రముఖ వ్యక్తి, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించి మాజీ డైరెక్టర్. తన పేరుని ఈ జీవికి నామకరణం చేయడం జరిగింది. సో చూడండి, సైంటిస్ట్ ఆఫ్ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హ్యావ్ డిస్కవర్డ్ ఏ న్యూ స్పీసీస్ ఆఫ్ వాస్ప్ జాతిని కనుగొన్నారు. సో ఇది ఒక ఇన్సెక్ట్. వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉంటే పశ్చిమ కనుమల్లో ముఖ్యంగా కేరళ ప్రాంతంలో దీన్ని కనుగొనడం జరిగింది. ఆ న్యూ స్పీసీస్ నేమ్ ఏంటి అంటారు, టేనియోగొనాలస్ ధృతియే, ధృతి బెనర్జీ, గుర్తుంచుకోండి, టేనియోగొనాలస్ ధృతియే, నేమ్డ్ ఆఫ్టర్ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ధృతి బెనర్జీ గారి పేరుతో దీనికి ఒక స్పీసీస్కి ఒక నామకరణం చేయడం జరిగింది. ఎక్కడ కనుగొన్నారని ఎగ్జామినేషన్లో అడగవచ్చు. అండ్ నెక్స్ట్, 33rd కాన్ఫరెన్స్ ఆఫ్ WOAH రీజనల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ ద పసిఫిక్, ఒక సదస్సు. WOAH ఫుల్ ఫామ్ ఏంటంటే వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ ఎనిమల్ హెల్త్. సో వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ ఎనిమల్ హెల్త్ యొక్క
రీజనల్ సదస్సు 33rd రీజనల్ సదస్సు అనేది భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో 13th నవంబర్ నిన్నటి నుండి ప్రారంభమైంది. ఈ నవంబర్ 16th వరకు జరగబోతోంది. ముఖ్యంగా ఎనిమల్ హస్బెండరీ రిలేటెడ్ ఇష్యూస్, పశువులకి సంబంధించి, లైవ్ స్టాక్కి సంబంధించి ఈ సదస్సులో ముఖ్య విషయాలను ప్రస్తావించనున్నారు. ఇదొకటి ఇంపార్టెంట్. ప్రస్తుతం భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ మంత్రిత్వ శాఖకి ఎవరు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారంటే పరషోత్తం రూపాల్లా. అండ్ నెక్స్ట్ పీవీటీజీస్. సో పీవీటీజీ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, ట్రైబ్స్ అనే డెఫినేషన్ రాజ్యాంగంలో ఎక్కడ ఉంది అంటే ఆర్టికల్ 366 క్లాజ్ 25. ఆర్టికల్ 366 క్లాజ్ 25 ట్రైబ్ అనే డెఫినేషన్ని సూచిస్తుంది. ట్రైబ్ అంటే ఏంటి ఇవన్నీ కూడా ఆర్టికల్ 342 ఈ టైంలో కూడా అక్కడ కూడా మీకు ట్రైబ్కి సంబంధించిన కొంత సమాచారం చూస్తూ ఉంటారు. సో ఇక్కడ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే మరింత వెనుకబడిన గిరిజనులు భారతదేశంలో, వాళ్ళ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఈ బడ్జెట్ సెషన్లో భాగంగా 2023-24 ఆర్థిక సంవత్సరాన్ని ఉద్దేశించిన బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టేటప్పుడు నిర్మలా సీతారామన్ గారు వారి కోసం ప్రత్యేకంగా ప్రధానమంత్రి పీవీటీజీ డెవలప్మెంట్ మిషన్ని కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రారంభిస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు. అందులో భాగంగా దాదాపు 24,000 కోట్ల రూపాయలతో ప్రధానమంత్రి పీవీటీజీ డెవలప్మెంట్ మిషన్ని ఈ నవంబర్ 15th వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ నవంబర్ 15th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ జనజాతీయ దివస్. ఆ రోజున పీవీటీజీకి సంబంధించిన డెవలప్మెంట్ మిషన్ని ప్రారంభించబోతున్నామని చెప్పేసి గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. మరి దాదాపు 9 మంత్రిత్వ శాఖల పరిధిలో ఈ మిషన్ అనేది అమల్లో ఉంటుంది. ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, పీవీటీజీ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, వాళ్ళు నివసించే ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడికి యాక్సెసిబిలిటీ ఇవ్వడం, కనెక్టివిటీ పెంచడం, వాళ్ళకు కావలసిన వైద్యపరమైన సేవలు అందించడం, అన్ని రకాలుగా పీవీటీజీస్ని డెవలప్ చేసే ఒక ఉద్దేశంలో భాగంగా నవంబర్ 15th రోజున ఈ మిషన్ అనేది ప్రారంభం కాబోతోంది. అండ్ నెక్స్ట్ సో దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఈ సంస్థకి మరియు సిడ్బీ సో స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రెండిటి మధ్య ఒక ఒప్పందం కుదిరింది, MOU. ఎందుకోసం ఈ ఒప్పందం ఉద్దేశం అంటే విమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్, సో మహిళల ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎంటర్ప్రైజెస్ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వడం, ప్రత్యేకంగా వాటిని అభివృద్ధి చేయడం. సో చూడండి, బై కంబైనింగ్ ద స్ట్రెంగ్స్ ఆఫ్ దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అండ్ సిడ్బీ, దిస్ ఇనిషియేటివ్ సీక్స్ టు ఓపెన్ అప్ న్యూ అవెన్యూస్ ఫర్ విమెన్ ఎంటర్ప్రీనర్స్, ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం. ఇది నీ యొక్క ఉద్దేశం. అల్టిమేట్లీ కంట్రిబ్యూటింగ్ టు ద ఎకనామిక్ గ్రోత్. సో ఎకానమీలో ఎంత కొత్తగా ఎంటర్ప్రీనర్షిప్స్ డెవలప్ అవుతాయో ఆటోమేటిక్గా ఎకనామిక్ గ్రోత్ని కూడా మనం చూస్తాం. చూడండి. అండ్ నెక్స్ట్ నాగాల్యాండ్కి సంబంధించిన 2 కమ్యూనిటీస్, గిరిజన కమ్యూనిటీస్ అనుకోండి, వార్తల్లోకి వచ్చినాయి. వారి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ సంవత్సరం హార్వెస్టింగ్ పూర్తయిన తర్వాత ధాన్యం ఏదైతే ఉంటుందో ఆ సీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సైక్లింగ్ ప్రాసెస్లో భాగంగా నెక్స్ట్ సీజన్లో కూడా ఉద్దేశించి స్టోర్ చేసే ఒక విధానం అనేది వార్తల్లోకి వచ్చింది. దాదాపు అన్ని వార్తాపత్రికల్లో కవర్ అయింది. సో ఇక్కడ ధాన్యాన్ని భద్రపరిచే అనే అంశం గుర్తుంచుకోండి. దాని విషయంలో ఏ కమ్యూనిటీస్ వార్తల్లోకి వచ్చినా ఎక్కడ ఉన్నాయి అంటారు. సో ఆవో అండ్ సూమి నాగా ఇవి విలేజెస్ అండ్ అక్కడ ఉండే కమ్యూనిటీస్ కూడా. సో వారేం చేస్తున్నారు, ప్రిజర్వింగ్ సీడ్స్ ఫ్రమ్ సక్సెస్ఫుల్ హార్వెస్ట్ ఫర్ సక్సెసివ్ సైకిల్స్. మళ్ళీ రొటేషన్లో భాగంగా సీడ్స్ని భద్రపరచడానికి ఒక అద్భుతమైన టెక్నిక్స్ని వాళ్ళు వాడుతున్నారంట. అలా వార్తల్లోకి వచ్చారు. అండ్ నెక్స్ట్ 3 క్రికెటర్లు వార్తల్లోకి వచ్చారు. 2 ఇండియన్స్ అండ్ ఒకరు వచ్చేసేసి శ్రీలంక. సో సెహ్వాగ్, సో వీరేందర్ సెహ్వాగ్ ఇండియాస్ డాషింగ్ ఓపెనర్, మరియు దాంతోపాటు శ్రీలంకకి సంబంధించిన అరవింద్ డి సిల్వా అండ్ మాజీ మహిళా క్రీడాకారిణి డయానా ఎడుల్జీ ఇండియా. సో ఈ 3 కూడా ICC హాల్ ఆఫ్ ఫేమ్గా గుర్తించడం జరిగింది. హాల్ ఆఫ్ ఫేమ్ అని ఒక రంగంలోని వ్యక్తులను గుర్తించారంటే అర్థం ఏంటంటే వాళ్ళు చరిత్రలో లిఖించబడ్డారు అన్నట్టు. ఇక క్రికెట్ చరిత్రలో వీళ్ళు ఎప్పటికీ కూడా గుర్తుండిపోతారు అంటున్నట్టు. అందరూ క్రికెటర్లను హాల్ ఆఫ్ ఫేమ్లో గుర్తించారు. హాల్ ఆఫ్ ఫేమ్లో గుర్తించారు అంటే
వాళ్ళు ఒక ప్రత్యేకమన్నట్టు చరిత్రలో వాళ్ళ పేర్లు వాళ్ళ గుర్తుంచుకోవాలి, ఇక భవిష్యత్తు కూడా వీళ్ళని చూస్తుందని వీళ్ళకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. ఏ రంగంలో డబ్ల్యూడబ్ల్యూ హాల్ ఆఫ్ ఫేమ్ అని అట్లా చూస్తూ ఉంటాం. సో హాల్ ఆఫ్ ఫేమ్లుగా ఈ సంవత్సరం 2023 సంవత్సరానికి ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ దుబాయ్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లుగా 3 క్రీడాకారులు గుర్తుంచుకోండి. భారత దిగ్గజ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్తో పాటు మరో 2కి అత్యున్నత గౌరవం లభించింది. ప్రతిష్టాత్మక ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లోకి వీరేంద్ర సెహ్వాగ్ అండ్ భారత మహిళా క్రికెటర్ డయానా ఎడుల్జీకి చోటు దక్కింది. వీరితో పాటు శ్రీలంక దిగ్గజ ఆటగాడు అరవింద డి సిల్వా కూడా ఈ గౌరవాన్ని అందుకున్నాడు. వీళ్ళను హాల్ ఆఫ్ ఫేమ్లో చేరుస్తూ ఐసీసీ తీసుకున్న కీలక నిర్ణయం వార్తల్లోకి వచ్చింది. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఆప్ట్ రూట్ అనే ఒక యాప్ని అభివృద్ధి చేస్తూ ఐఐటి మద్రాస్ వార్తల్లోకి వచ్చింది. అండ్ ఐఐటి కాన్పూర్, ఐఐఎస్ మరియు హెచ్ఏఎల్ దసో ఎయిర్క్రాఫ్ట్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ మధ్య కుదిరిన ఒప్పందం భారతదేశంలోని యువతకి ముఖ్యంగా ఏరోస్పేస్ రంగానికి సంబంధించి డిఫెన్స్ సెక్టర్ సంబంధించి నైపుణ్యాన్ని కలుగజేయడం. అండ్ నెక్స్ట్ ఫ్లయింగ్ వెజ్ అనే ఒక స్టార్టప్ బెంగళూరు కేంద్రంగా పనిచేసిన స్టార్టప్ అన్మాన్డ్ ఎయిర్ సిస్టమ్ విషయంలో డీజీసీఏ నుండి ఆమోదముద్ర పొందిన మొట్టమొదటి సంస్థగా వార్తల్లోకి వచ్చింది. న్యూ వెరైటీ ఆఫ్ వాస్ప్ కేరళలో కనుగొన్నారు. సో దాని సైంటిఫిక్ నేమ్ గుర్తుంచుకోండి, టెన్యోగోనాలస్ ద్వితీయే. అండ్ నెక్స్ట్ 33rd కాన్ఫరెన్స్ ఆఫ్ WOAH రీజనల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్ అనే ఒక సదస్సు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. అండ్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ని అభివృద్ధి చేయడానికి ప్రధానమంత్రి పీవీటీజీ డెవలప్మెంట్ మిషన్ని రేపటి రోజున భారత ప్రధాని గారు ప్రారంభించబోతున్నారు. అండ్ దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అండ్ సిడ్బీ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య కుదిరిన ఒప్పందం భారతదేశంలో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం. అండ్ నెక్స్ట్ నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించిన కమ్యూనిటీస్ వార్తలకు వచ్చినాయి. ఆవో అండ్ సుమినాగా. సో సీడ్స్ ధాన్యాన్ని లేదా విత్తనాలను భద్రపరిచే అధునాతన పద్ధతులు. అండ్ హాల్ ఆఫ్ ఫేమ్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు పొందిన 2023 సంవత్సరానికి గాను చోటు పొందిన 3 క్రీడాకారులు. సో వీరేంద్ర సెహ్వాగ్, అరవింద్ డి సిల్వా అండ్ డయానా ఎడుల్జీ గుర్తుంచుకోండి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.